వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ఇస్మార్ట్ శంకర్ తప్ప నిధి అగర్వాల్ కి కెరీర్ లో చెప్పుకోవడానికి సరైన హిట్ ఒక్కటి లేదు. అయినప్పటికీ టాలీవుడ్ టాప్ స్టార్లు పవన్ కళ్యాణ్, ప్రభాస్లతో వరుస సినిమాలు చేసింది నిధి. గత ఏడాది పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు మూవీని రిలీజ్ చేసిన నిధి అగర్వాల్ ఈ సంక్రాంతికి ప్రభాస్ ది రాజాసాబ్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. తాజాగా రణ్వీర్ అలా బడియా షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో సినిమా ఎక్స్పీరియన్స్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నాకు నటన అంటే ఇష్టం, డైరెక్టర్లతో మాట్లాడటం ఇష్టం, షూటింగ్స్ ఇష్టం. అయితే నాకు నచ్చనిది ఏంటి అంటే గేమ్స్, పాలిటిక్స్ ఇలాంటివి నా వల్ల కావు. దీని గురించి ఎప్పుడూ తీవ్రంగా ఆలోచించేదాన్నని, అయితే ప్రభాస్తో మూవీ చేసిన సమయంలో ఈ విషయాలపై నాకు క్లారిటీ వచ్చిందని చెప్పింది. ప్రభాస్ సినిమాల్లో ఎలా ఉంటాడో బయట కూడా అచ్చు అలాగే ఉంటాడంది. నో గేమ్స్, నో పాలిటిక్స్, నో ఫేక్. ఆయనకేవీ తెలియదని, అసలు ఇంత మంచి మనిషి, ఇంత సున్నితమైన మనిషి, ఇంత పెద్ద స్టార్ ఎలా అయ్యాడా అని ఆశ్చర్యంగా ఉంటుందని పొగడ్తలతో ముంచెత్తింది. నాకంటే చిన్న పిల్లాళ్ల అల్లరి చేస్తాడని, తనది 5 ఏళ్ల పిల్లాడే మనస్తత్వమని చెప్పింది. ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన ప్రభాస్ అంత వినయంగా, అంత చిన్న పిల్లాళ్ల ఉండగలిగినప్పుడు నేను ఉండలేనా అని అనిపించిందని చెప్పుకొచ్చింది. ఆయనది చాలా స్వచ్ఛమైన మనసు, వైట్ హార్ట్ ఎమోజీ లాంటోడని అంది. ఆయన్ని ఒక్కసారి కలిస్తే ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ అనే విషయం కూడా మర్చిపోతామని చెప్పింది. ఇక ప్రభాస్ సినిమాల్లో 20 ఏళ్ల నుంచి ఉన్నారు. బాహుబలి వంటి పాన్ వరల్డ్ సినిమాలు చేశారు. అయినా సరే లాంటి కమర్షియల్ పిఆర్ టీం కానీ, రాజకీయాలు కానీ ఆయనకి తెలియవని, కల్మషం లేని మనిషి అని కొనియాడింది. ప్రభాస్కి సినిమా అంటే, ఫిల్మ్ మేకింగ్ అంటే ఎంతో గౌరవం. ఆయనతో పనిచేసిన తర్వాత ఆయనపై గౌరవం మరింత పెరిగిందని చెప్పింది. నా జీవితంలో నేను కలిసిన చాలా మంది మనుషుల్లో ఆయనొకరు. కొన్ని సినిమాల కోసం ఏళ్లపాటు కష్టపడతారు. సినిమా డిజాస్టర్ అయితే ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతారు. అన్ని సంవత్సరాలు కష్టపడి చేసిందంతా వృధాగా పోయిందేనని బాధపడతారు. అయితే ప్రభాస్ రిజల్ట్ని అస్సలు పట్టించుకోరు. అందుకే తాను కూడా ఆయనలాగే ఆలోచించడం మొదలెట్టానంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.